అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఈరోజు ఫుల్గా చిల్లవ్వాలి. మొన్నటి నుంచి వచ్చిన గ్యాప్ మొత్తం కవర్ చేయాలి. రే రిషి, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆన్సర్ లేదేంటి? నిన్ను ఇల్లు కదలొద్దు, కాలు బయట పెట్టొద్దని చెప్పాను కదా. ఏ నా మాట అంటే అంత లెక్కలేదా నీకు? డాడ్, అది సిగ్గుగా అనిపించట్లేదా నీకు? మీ అమ్మ చేసిన పనికి ఎలాంటి మూమెంట్ తీసుకోవాలో ఇప్పటికీ నాకు క్లారిటీ రావట్లేదు. నువ్వు మాత్రం ఇవేమి పట్టనట్టు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అన్నయ్య పొద్దున్నే సుప్రభాతం స్టార్ట్ చేసినట్టున్నాడే. మాట్లాడేంట్రా? కొట్టాను, తిట్టాను, అయినా బుద్ధి రాదేంట్రా నీకు, ఇడియట్. డాడ్, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, పిచ్చెక్కుతుంది. సో సో ఏంట్రా? సో ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేస్తే కొంచెం చేంజ్ ఓవర్ వస్తుందని వెళ్తున్నా. రిషి, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? ఎస్ డాడ్. వావ్. ఏంట్రా అన్నయ్య, మళ్ళీ బయటికి వెళ్తానని గోల్ చేస్తున్నాడా? అస్సలు పంపొద్దు. వెళ్తే ఏం ఘనకార్యం చేస్తాడో ఏంటో. అది కాదు, వీడు ఆఫీస్కి వెళ్తున్నాడు భాగ్యం. నిజమా? అవునత్తయ్య. పోన్లే, ఎప్పటికైనా మా అన్నయ్య దారిలోకి వచ్చావు, అదే 10,000. ఎప్పట్లాగా మొండిగా ఉంటావని చాలా కంగారు పడ్డాను రా. ఫైనల్గా నా టెన్షన్ పోగొట్టి ట్రాక్లోకి వచ్చేసావు. గో హెడ్ రిషి. వర్క్లో పడితే ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోతావు. వెళ్ళరా. థ్యాంక్స్ డాడ్. బాయ్. బాయ్. సారీ డాడ్, ఎంజాయ్మెంట్ కోసం పార్టీకి వెళ్తూ ఆఫీస్కి వెళ్తున్నానని మీతో అబద్ధం చెప్పాను. ప్లీజ్ డోంట్ మైండ్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఆఫీస్కి వెళ్తున్నాడన్న మాట వినగానే నా చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది భాగ్యం. వాడికి కొంచెం టైం ఇస్తే సర్దుకుంటాడన్నయ్య. రిషి సర్దుకున్నాడు సరే, సరస్వతి పెట్టిన 15 రోజుల గడువు దగ్గర పడుతుంది. కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంది భాగ్యం ఆలోచిస్తుంటే. నీ టెన్షన్ నీది. అల్లుడు నా మాట విని నీకు అబద్ధం చెప్పి బయటికి వెళ్ళాడు. నువ్వేమో కొడుకు దారిలోకి వచ్చాడు, ఆఫీస్కి వెళ్ళాడని మురిసిపోతున్నావు. నేనే డబ్బులిచ్చి పండగ చేసుకో అని బయటికి వెళ్ళేలా చేశాను. వీణ గురించి మీరు టెన్షన్ పడండి. నా కూతుర్ని ఎప్పుడు ఇంటి కోడల్ని చెయ్యాలా అని నేను ఆలోచిస్తాను. పదిహేను రోజుల గడువు నెమ్మదిగా కరిగిపోతూ ఉంది. ఇచ్చిన గడువుకి లోకనాథ్ వాళ్ళు వాళ్ళింట్లో భద్రత ఉందని ప్రూవ్ చేసుకుంటారా? ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే వీణా, వీణా ఎలా ఉన్నావమ్మా? అంతా ఓకే కదా? బాగున్నానత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. టైంకి మెడిసిన్స్ అన్ని వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. పార్వతత్తయ్య ఎలా ఉంది? ఎలా ఉందంటే నమ్మకానికి మోసానికి మధ్య నలిగిపోతుంది వీణ. తన అమాయకత్వమే శత్రువుకి శ్రీరామలక్షలా కాపాడుతోంది. అవునత్తయ్య, కానీ తొందరలోనే వాళ్ళ ఆటలకి చెక్ పెడతాను.
పార్వతత్తయ్యకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేలా చేస్తాను. వద్దు వీణా, ఆవేశపడకు. నువ్వు ఎంత కాదనుకున్నా నాకు కాబోయే కోడలివి. ఇప్పటి వరకు నీ విషయంలో పార్వతే సపోర్టుగా నిలిచింది. కానీ నీకోసం నేనేదీ చేయలేదు. ఇప్పుడు నేను నీకు సపోర్టుగా నిలబడాల్సిన టైం వచ్చింది. కాబట్టి నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నీకు భద్రత ఉండేలా చేయటం నా బాధ్యతగా తీసుకున్నాను. అక్కడ పరిస్థితుల్ని సెట్ చేస్తాను. ఒక్క 15 రోజులు టైం ఇవ్వు, ఆ లోపు అంతా సెట్ చేస్తాను. అప్పుడు రిషితో నీ పెళ్లి జరుగుతుంది. అలాగే అత్తయ్య, నా కోసం పెద్ద బాధ్యత తీసుకున్నారు. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకు వీణా, అది నా కర్తవ్యం. సరే, ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నేను చెప్పాక బయటకొచ్చేయి. ఓకే అత్తయ్య. కార్తీక్ ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా. బిజినెస్ పనిలో బిజీగా తిరుగుతూ ఉన్నాడు. నిజమా అత్తయ్య? ఇస్ దట్ ట్రూ? నిజం వీణా. ఇంకా చెప్పాలంటే నీ పేరు కూడా గుర్తు చేసుకోవట్లేదు, అంత బిజీగా ఉన్నాడు. గుడ్ న్యూస్ చెప్పారత్తయ్య. బాబు నన్ను మర్చిపోవాలన్నదే నేను కోరుకున్నాను. తను లైఫ్ లో పైకి ఎదగాలని, అంతకన్నా నేనేమీ కోరుకోను. తప్పకుండా పైకొస్తాడు వీణా, నువ్వు జాగ్రత్త. సరే అత్తయ్య, ఉంటాను. క్షమించు వీణా, కార్తీక్ గురించి నీకు అబద్ధం చెప్పాను. కార్తీక్ ఇంకా నీ ధ్యాసలోనే ఉన్నాడు. కానీ సెట్ అవుతాడనే నమ్మకం నాకుంది, అందుకే అలా చెప్పాను. రిషి వాళ్ళు మంచిగా మారితే వీణకి ఏ ప్రమాదం ఉండదు. నా కొడుకు భర్త మారాలి. రిషి వీణని తన భార్యగా ఒప్పుకొని సంతోషంగా ఉండేలా చెయ్యి స్వామి. నో సార్, మరీ అంత తక్కువ మార్జిన్ అంటే మాకు వర్కౌట్ అవ్వదు. మార్కెట్లో అందరికన్నా మేమే మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం, అది కూడా తక్కువ ధరకి. సో మీరే ఆలోచించుకొని చెప్పండి. మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఎరా, నీ మరదలు పారిపోయిందన్న కలరింగ్ ఇచ్చి నీ దగ్గర చేరిందంట కదా. ఏ నాటకాలాడిందిరా వీణా. సారీ నా జానా. రే, మాటలు జాగ్రత్త. అనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూడకు. ఏంట్రా, నన్ను చీట్ చేసి నా ఆస్తి దొబ్బేసి వెళ్ళిన దాని గురించి మాట్లాడుతుంటే నువ్వు భరించలేకపోతున్నావు కదూ. రే, అసలైన చీటర్వి నువ్వురా. నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేస్తే ఇక నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మైండ్ ఇట్. పోయింది నా ఆస్తిరా, నీకేం బాధ ఉంటుంది? నిజమే కదరా, నీకేం బాధ ఉంటుంది? నీ మరదలు తెచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ కుదవ పెట్టి వచ్చిన అమౌంట్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు నువ్వు వీణా కలిసి ఫారెన్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. మీరిద్దరూ ఇప్పుడు చాలా రిచ్ కదరా. షడప్. వీణ లైఫ్ని నాశనం చేసింది నువ్వు. తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన అడ్డు లేకుండా చెయ్యాలని చెప్పి రకరకాలుగా వీణని టార్చర్ పెట్టావు. అది భరించలేకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మీరు చేసిన ఘోరాన్ని వీణ మీదకి తోసి అమాయకుల్లా నాటకాలాడుతోంది మీర్రా. ఓహో, ఇన్ఫర్మేషన్ అంతా సాలిడ్గా ఇచ్చినట్టుంది మీ వీణ కదా. అంతేలే, ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లే కరెక్ట్ అని చెప్పుకుంటారు.
సో నీ మరదలు కూడా తను డైమండ్ అని మేమంతా స్టోన్స్ అని నీతో చెప్పింది. ఇట్స్ ఓకే. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్ను లవ్ చేస్తున్నప్పుడు నాతో పెళ్లి కావాలని, తన పేరు మీద ఆస్తి కావాలని ఎందుకు అడిగింది? పెళ్లి రోజు చెప్పకుండా ఎందుకు పారిపోయిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఇంకో పక్క మా అమ్మేమో 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం అని, వీణ మళ్ళీ తిరిగి వచ్చేసరికి తనకింట్లో సేఫ్టీగా ఉండాలని కండిషన్లు పెట్టింది. మేమేం చేయాలన్నది ఇంకా అర్థం కాని పజిల్లా ఉంది. నా డౌట్ ఏంటంటే నా మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం నువ్వు నీ మరదలు కలిసి డ్రామా ఆడుతున్నారనిపిస్తుంది. ఆమె కరెక్ట్? నువ్వు వీణకు చేసిన అన్యాయానికి ఎప్పుడో చంపుండాల్సిందిరా. వదిలేసి తప్పు చేశాను. షిప్ నిన్ను చంపి ఆ మిస్టేక్ ని కవర్ చేసుకుంటాను రా. నిన్ను చంపి జైలుకి వెళ్తాను రా. అమాయకురాలు వీరని కామెంట్ చేస్తావా? నువ్వురా రియల్ చీటర్వి. Hey! 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 Stop it! Rishi, ఆగరా! Hey, కార్తిక్! Hey! Hey, stop it! Stop it! ఏంట్రా ఇది? నడి రోడ్డు మీద న్యూసెన్స్ ఏంటి? న్యూసెన్స్ చేసింది వీడి మరదలన్నయ్య. రై, ఇంకొకసారి రిపీట్ చేసావంటే ఇక నుంచి ఇంటికెళ్ళు, హాస్పిటల్కి వెళ్తావు. భయపడుతున్నావేంట్రా? రా చూసుకుందాం. ఏంట్రా? స్టాప్ ఇట్! Hey, ప్లీజ్ ఆపండ్రా. చూసేవాళ్ళు బ్యాడ్ గా అనుకుంటారు. నోరు కంట్రోల్లో పెట్టుకోమని మీ వాడికి చెప్పు, లేదంటే పోతాడు. అంటాన్రా, నీ మరదలు మా ఫ్యామిలీని చీట్ చేసిపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 10 సార్లు ఒకే మాట అన్నంత మాత్రాన అది నిజం కాదురా. మైండ్ ఇట్. ఈసారి వీణ చేతిలో డెఫినెట్ గా జైలుకి వెళ్తావురా. రాసి పెట్టుకో. ఈసారి అది మళ్ళీ నా కంటికి కనపడాలి. నేనేం చేస్తాను అప్పుడు చెప్తాను రా. రే రిషి స్టాప్ ఇట్. బండి ఎక్కువ. హే రై, నరికేస్తాను కొడక. ఆహా, అద్భుతంగా ఉంది. వేదా, ఆ కర్రీ ఇటువై, ఓ పట్టు పడతాను. అత్తయ్య, భోంచేయట్లేదంటే? ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు వేదా. పార్వతి, అమ్మా, వేద, గుడ్ న్యూస్. ఏంటి మావయ్య అది? రిషి ఇందాక మన ఆఫీస్కి వెళ్ళాడంటమ్మా. ఉదయం నాతో ఆఫీస్కి వెళ్తానని చెప్తే మెచ్చుకున్నాను. కానీ లోపలెక్కడో ఆఫీస్కి నిజంగా వెళ్తాడో లేదో అని డౌట్ ఉండేది. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా అన్నయ్య. నువ్వు నిజంగానే నమ్మావనుకుని తప్పులో కాలేశానన్నమాట. నా మొహం మండ. ఛీ! రిషి ఆఫీస్కి వెళ్ళాడంటే నమ్మలేకపోతున్నానండి. మావయ్య చెప్పారు కాబట్టి అది నిజమే అత్తయ్య. ఈ రోజు మనందరికీ ఎప్పటికీ మెమరబుల్ డేగా ఉంటుంది. ఎస్ వేద, రిషి ఇలాగే కంటిన్యూస్గా వర్క్ మీద ఫోకస్ చేస్తే
సరస్వతి అన్న మాటలకి సమాధానం చెప్పినట్టు అవుతుంది. అవునరా, నా మనవడు ప్రయోజకుడయ్యాడు. నా పేరు నిలబెడతాడు. బామ్మా, ఈ హ్యాపీ మూమెంట్లో నోరు తీపి చేసుకోండి. వేద, అత్తయ్యకి షుగర్ ఉంది. అయ్యో, మర్చిపోయానత్తయ్య. ఏం పర్వాలేదు, నా మనవడి కోసం నోరు తీపి చేసుకోవాల్సిందే. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. మళ్ళీ గొడవకి వెళ్తానంటే టాలరేట్ చేయను చెప్తున్నా. శ్రీ, ఏంట్రా మీ గొడవ? డాడ్ ఆఫీస్ నుండి వస్తూ ఆన్ ద వేలో కార్తీక్తో గొడవ పెట్టుకున్నాడు. శ్రీ, అయ్యో అయ్యో అల్లుడు, నీకేం దెబ్బలు తగలేదు కదా? వాడితో ఎందుకురా గొడవ పెట్టుకున్నావు? వాడు వీణ విషయంలో నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాడు డాడ్, అందుకే గొడవ పడ్డాను. రిషి, కార్తిక్ కావాలని గొడవ పెట్టుకునే రకం కాదు. అంటే నేనే వాడిని రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నానంటావమ్మా? అంతే కదా అల్లుడు, ఎంతైనా కన్న కొడుకు కదా, తప్పు చేసినా చేయడనే వెనకేసుకొస్తుంది. భాగ్యం, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. రేయ్, బయటికెళ్తే పోలీసు నిఘా ఉంటుంది, గొడవలు పెట్టుకోవద్దని స్పూన్ ఫీడింగ్ ఇచ్చాను కదరా ఇడియట్. అయినా బజార్లో గొడవలేంటి? సిగ్గుగా అనిపించట్లేదా నీకు? డాడ్ తిట్టొద్దు ప్లీజ్. తిట్టకుండా వెల్ డన్, మంచి పని చేసావని కాంప్లిమెంట్స్ ఇస్తారనుకుంటున్నావా? వీడు వెల్డన్ అనిపించుకునే రకం కాదురా. వరస్ట్ ఫీలో ఎవరు అంటే అందరూ ఎగ్జాంపుల్గా వీణ్ణే చూపించేలా తయారయ్యాడు. నాకు ఆ నమ్మకం ఉంది. డాడ్, యువర్ ఇన్సల్టింగ్ మీ. రిషి, ఇందాకే మామయ్య గారు నువ్వు ఆఫీస్కి వెళ్ళావని మా అందరితో చెప్తూ చిన్నపిల్లల మురిసిపోయారు తెలుసా? వీడికి అవన్నీ అవసరం లేదు వేదా. తిన్నాను, తాగాను, పబ్బుల్లో ఎగిరి అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చి పడుకున్నామా లేదా, ఇవే. పేరెంట్స్ ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారనేది వీడికి అనవసరం. ఒరే, వయసులో ఉన్న కుర్రోడు ఆ మాత్రం తిరగడం మామూలే అల్లుడు. అయినా నువ్వు అలాంటి ప్లేసులకు వెళ్ళనంత మాత్రాన ఇంకెవరూ వెళ్ళకూడదంటే ఎలా? ఎవరిష్టం వాళ్ళకుంటుంది కదా. ఒక బ్రదర్లా చెడలవట్లకి దూరంగా ఉండమని చెప్పడం తప్పంటావా పిన్ని? ఏమో, మీరే ఆలోచించుకోండి. భాగ్యం, అన్న తమ్ముళ్ళ విషయాల్లోకి నువ్వు తలదూర్చుకు. సర్లే, నోర్లేనోడి మీద అందరూ మాటలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా మొహం మండ. భాగ్యం, నువ్వు నోరెత్తితే బాగోదు చెప్తున్నాను. ఎందుకురా నేను చెప్పిన మాట వినట్లేదు? నా మాట అంటే అంత లెక్కలేనట్టుగా ఉందా నీకు? చెప్పు. అదేం లేదు డాడ్. రేయ్, ఇలా ఏదో ఒక ఆన్సర్ చెప్పి ఎస్కేప్ అవడం కాదురా. నువ్వు కూడా కష్టపడు, సంపాదించుకో, అప్పుడు ఎంజాయ్ చెయ్యి. దాన్ని లైఫ్లో అచీవ్మెంట్ అంటారు. అంతే తప్ప ఇంకా డాడీ మీద పడి లైఫ్ ఎంజాయ్ చేయడాన్ని ఎవ్వరూ కరెక్ట్ అనరు. నాకు లెసన్స్ చెప్పాలని చూడకు. ఇప్పటికే నీ నుంచి ఎన్ని టెన్షన్స్ వచ్చాయో తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు కార్తిక్తో గొడవ పడి కొత్త తలనొప్పి తేవాలని చూసి పెద్ద తప్పు చేశావు. రిషి, నీ గురించి నలుగురు పొగిడితే చూసి మురిసిపోవాలనుకున్నాను. ఇలా తిడుతుంటేనో విమర్శిస్తుంటేనో కాదు. ఎవ్వరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆ వీణ విషయంలో నేను ఫ్రీడమ్ కోల్పోయాను. ఫ్రీడమ్ లేకుండా నేను బ్రతకలేను. టైంకి తగ్గట్టు నడుచుకోవాలి. నీకిప్పుడు రాంగ్ టైం నడుస్తుంది.
కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను కదా. నేను టైంని ఫాలో అవ్వను. ఏంట్రా మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్తే రిషి, పెద్దలు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. వాడు మోనార్క్లా బిహేవ్ చేస్తాడు వేదా. ఇందాక ఆ కార్తిక్తో గొడవ, వాడు రివెంజ్ కోసం మళ్ళీ ఇంటి మీదకి వస్తే అప్పుడు మరొక గొడవ. ఇలా గొడవలు పెరుగుతాయి తప్ప సార్ మాత్రం తగ్గరు. ఎందుకంటే ఇంటి పరువు జీరో చేసే వరకు వీడు కూల్ డౌన్ అవ్వడం. ఏంట్రా డబ్బుంటే ఇమేజ్ రేంజ్లో ఉంటుంది తప్ప క్యారెక్టర్ని బట్టి ఇమేజ్ ఉండదు. చూసారా డాడీ వాడేం మాట్లాడుతున్నాడు? ఏ ఇంటి కొడుగ్గా రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సిన పని లేదా? ఇప్పటి వరకు చేసింది సరిపోదన్నట్టు ఇంకా ఎక్స్ట్రాలు చేసామంటే నేను భరించను. భరించకపోతే ఏం చేస్తావు? ఏంట్రాదే మీ అన్నయ్య మీదకి వెళ్తున్నావేంటి? వీడు రిషి, ఇకనైనా బుద్ధిగా ఉండు. వాడికి ఎలా ఉండాలో తెలుసులే పార్వతి. వాడికి ఏం తెలియదు అత్తయ్య. వాడు చేసే పనులకి మా డాడ్ ఎంత బాధపడుతున్నారో వీడికి తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారా? మళ్ళీ క్లాసులు పీకాలని చూస్తావేంట్రా? చంపేస్తావా? రిషి, అయ్యో అయ్యో అల్లుడు. శ్రీ, చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? అయ్యో శ్రీ, మావయ్య గారు, ఈ ఇంటి కోడలుగా ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ ప్రశ్నించలేదు. మీకు ముందే చెప్తున్నాను, రిషి ప్రవర్తన మారకపోతే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.